పని చూసుకోరా కుక్కలు తమాషా పని పక్క పెట్టి. అన్నా ఆడెవరో 5 ఆడవాళ్ళు వేసుకొని వచ్చి మన వైన్ షాపులు మొత్తం బంద్ చెప్తున్నాడు అన్నా. ఎవర్రా వాడు? ఆడెవరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటన్నా. ఆయన ఎవరో తెలుసా? వాడెవరి ఫ్యానో తెలుసా? అసలు ఏరియా ఎవరిదో తెలుసా? అసలు ఏరియా ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఎవరన్నా? కొనిదెల పవన్ కళ్యాణ్. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా, కానీ మీరందరూ వెళ్ళి పని చేసుకోండి. ఇంతున్నావు ఏం చూసుకుంటారా నీకంత ధైర్యం? రేయ్, చూడ్డానికి నేను ఇంతున్నా, నా వెనకాల 6 అడుగుల పవర్ ఉందిరా. రేయ్, ఎక్కడ ఆంధ్రాలో ఎమ్మెల్యే గెలిచిన పట్టుకొని ఇక్కడ మీరు బాబు. రేయ్, ఆయన ఫ్యాన్స్ అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటారు. ఆఫ్టర్ ఎమ్మెల్యే సీట్కే ఇంతడా విడా? రేయ్, ఎమ్మెల్యే సీట్లు సీఎం సీట్లో కూర్చోడానికి రాలేదురా, జనాల వైపు నిలబడటానికి వచ్చిన జనసేన రమ్మా అన్న. మరీ సీరియస్నెస్ ఎక్కువైంది, కొంచెం ఎంటర్టైన్మెంట్కి వచ్చేద్దామా? అరే అబ్బాయిలు, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నారా? మీ తట్టా పుట్ట సర్దుకొని వెళ్ళిపోండి. మా దగ్గర తట్టపుట లేవు. ఒరే, నేను ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు నన్ను ఎక్కేస్తారేంట్రా? అరే నువ్వు ఇట్రా ఇట్రా. వద్దు వద్దు. క్లాస్గా చెప్తే వినర్రా, ఇలా క్లాస్తో చెప్పాలి. రే దుబ్బే దుబ్బే. సార్ 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 ఆగండి సార్. అయ్యో ఆగండి సార్. అయ్యో ఆగండి సార్. ఫ్లైట్ ఏం పర్లేదు మీరు వెళ్ళిపోండి రా పిల్లలు, వెళ్ళి చదువుకోండి. దేవుడి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి, సరేనా? మన అందరికి దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి, నీకు మాత్రం ఉండవు. నువ్వు కావాలనే పెట్టావు కదా కాళ్ళు. మరి మీరు ఆగట్లేదు కదా సార్. ఆగపోతే పెట్టేస్తావా కాళ్ళు? నేను 6 ఇస్తాను. సరే సార్. పెరుగు గారు, పెరుగంటి పాలు కదా. ఓ పాలు పెరుగు చేసావా? చెప్పమ్మా. మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసా? తెలీదమ్మా, విన్నాను. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉంటాడు, సినిమా యాక్టర్ కదా. అయితే పెరుగు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలోకి వస్తానంటే మీరేమంటారు? ఏమంటాను? మోస్ట్ వెల్కమ్ అంటాను. మొన్నటి నుంచి పిలుస్తున్నాను, ఆయన రావట్లేదు. నువ్వు రికమెండ్ చేస్తావా? నేనెందుకు చేస్తాను? నువ్వెందుకు అడుగు అలాంటప్పుడు? సరే సరే పెరుగు గారు. పెరిగేంటి? ఒకసారి పిల్లలు అర్థమవుతుందా? శిక్షిస్తాను నేను దేవుడు. పెరుగు గారు, ఇప్పుడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలోకి రమ్మంటే మీరు వెళ్తారా? వెళ్ళిపోతాను, ఆలోచించుకుంటానే. తలకాయ ఇప్పుకుంటే ఎట్ట వెళ్ళిపోతాను. అలా అయితే అప్పుడు మీ పార్టీ సంగతి ఏంటండి? మన పార్టీ ప్రపశాంతి పార్టీ కదా, శాంతియుతంగా ప్రజలకే వదిలేస్తాను నేను. దేవుడి బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి, నేను అక్కడ ఉంటాను కాబట్టి. మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని పొలిటికల్ కమెడియన్ గా చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? నిన్నే చూస్తున్నారు, నువ్వే చేస్తున్నావు కామెడీ. సరే సరే సారీ పెరుగు గారు. చెప్పు. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? లేదంటే ఆయన సీఎం అని చేసే ఉద్దేశం నీకేమన్నా ఉందా? వచ్చిన దగ్గర నుంచి చూస్తాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ మీకు మతి చెడింది? నాకాదు, నీకే మర్చాడింది. అయినా నీకు ప్రేయర్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తాను ఇట్లా. అందుకే నేను ఇంటర్వ్యూ చేయను. అదేంటి మొహం మీద మైక్ ఇసిరేసి వెళ్ళిపోతుంది ఏంటి? ఇంటర్వ్యూలు చేయడం రాదు వీళ్ళకి, రోడ్ల మీద మైక్లు వేసుకుని వచ్చేస్తారు. 144 దేశాలు తిరిగాను నేను, నాటే జోకు పెరిగంటే. నేను కంపల్సరీ కేసేస్తాను మీ మీద. మీరు ఏం చేయాలి ఇప్పుడు? నేనేమో మీ ఇంటికి వస్తాను, మీరేమో మా ఇంటికి రావద్దు. దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి, సరేనా? ఫ్లైట్ ఎక్కుతావా? ఫ్లైట్. అందరికీ నమస్కారం. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం కూడా లేదు,
కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అనే నినాదంతో మొదలైంది ఆయన ప్రయాణం. ఆయనే మన పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. కూటమితో కలిసి ముందడుగేస్తున్నాం. ఈ ఒక్క అడుగు రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగవుతుంది. జన సైనికులందరూ సిద్ధంగా ఉండండి. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ సార్. ఓకే, ముందుగా స్టేజ్ని అలంకరించిన పెద్దలు, నటసింహం, లెజెండ్, మనందరం ముద్దుగా పిలుచుకుంటున్న బాలయ్య బాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై బాలయ్య. వెళ్ళు. అది సోదరి బాబు, గృహం నాస్తి పరబ్రహ్మ. మరి ముందుగా టీడీపీ అభిమానులకి, జనసేన అభిమానులకి నమస్కారం. మరి ముందుగా అలాగే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఉంది. ఓకే సార్, సారీ సార్, సారీ. మధ్యలో వస్తావు ఇలాంటివి చూసావు. మరి నేను ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఉప్పు కప్పరంపు నొక్క పొలికినట్టు చూడ చూడ రుచులు జాడవేరయ్యా. పురుషులందు పుణ్యభూమి పురుషులు వేరయ్యా. విశ్వతాభిరామ వినరా వేమ, విను, నిన్నే విను. ముందుగా జన సైనికులకు కూడా నా స్వాగతం చెప్పాలి. చెప్పకపోతే బాగోదు. నిజంగా జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు నా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. మరి చూసుకున్నట్టయితే మరి నిజంగా తమ్ముడితో చాలా సంతోషంగా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మధ్యలో వస్తావు. సారీ సార్. ఇంకా ఉంది. సరే సరే. దీన్ని ఎవడ్రా పెట్టింది? ఓకే, ఇలాంటి సహజమే. ఇటురా, తీ ఫోటోది తీయవయ్యా. చూడు, వేసుకో. ఓకే ఓకే, నా అభిమానులు, నా రక్తం. మరి మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏదైనా ఉందంటే, మరి టీడీపీ జనసేన ఒక కూటమిగా కలిసి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యమైన మాట ఇది గుర్తుపెట్టుకోండి, కూటమికి ఓటమి లేదు. అందరికీ ధన్యవాదములు. తమ్ముడు ఫోటో తీసుకుందాం. రామ్మా ఇటురా. తీయమ్మా, తీ ఫోటోది. జరుగు తమ్ముడు. జై జనసేన, జై టీడీపీ, జై జనసేన, జై కూటమి. నమస్కారం, అందరికీ నమస్కారం. ఇదిగో కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్.